ప్రతి హిందువు కూడా పూర్వం రోజులు తన పిల్లలకి భగవంతుడి యొక్క నామాలు పెడితే పేరు కింద భగవంతుడి యొక్క పేర్లు పెట్టుకునేవారు. ఎందుకని? అరే రాము ఉప్పు డబ్బా తేరా, ఏ సీత కారం డబ్బా తెచ్చని చెప్పించాలా? అనుకోకుండా భగవంతుని స్మరించేవారు. అనుకోకుండా భగవన్ నామ జపం అయ్యేది. ఈవేళ అది కూడా లేదే. కుక్కల పేర్లు మనుషులు పెడుతున్నారు. పప్పి, చిప్పి, ఇంకోటి ఏదో. కాబట్టి భగవంతుడిని ప్రత్యక్షంగా, పరోక్షంగా మనసులో నుంచి బయటికి తీసేస్తారు. కాబట్టి కాలింగ్ బెల్ అలా పెట్టడం కూడా మంచిదే. కాబట్టి ఎప్పుడైతే మన చుట్టాలింటికి వెళ్ళి అలా కాలింగ్ బెల్ కొట్టామో, ఓహో! ఆ లోపల ఉన్న వాళ్ళు అనుకుంటారు ఎవరో వచ్చారు అని చెప్పి ముందు డోర్ తీయరు. ఆ కిటికీ తీస్తారు, పక్కన ఉన్న కిటికీ. సో, నువ్వు గుడిలోకెళ్ళి గంట కొట్టిన వెంటనే మీరు అబ్జర్వేషన్ చేయండి. గంట ఎప్పుడు కూడా దబ 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 బాదకూడదు. చాలామంది దబ 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 బాధేస్తున్నారు. అలా బాధకూడదు. గంటలో కొట్టిన వెంటనే ఆగండి, నమస్కారం చేసుకోండి. ఏ గుడిలోకెళ్తే ఆ గుడిలో ఉన్నటువంటి మూలమూర్తి యొక్క మంత్రం చెప్పండి. ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎక్కువగా వెళ్తున్నారు. ఇలా గంట కొట్టి నమస్కారం చేసి జై శ్రీమన్నారాయణ అనండి. మళ్ళీ ఇలా గంట కొట్టి నమస్కారం చేసి ఓం నమో నారాయణాయ అనండి. అలా అనడం వల్ల ఏమొస్తుంది? నీకు తెలియకుండా భగవంతుడి యొక్క నామాన్ని జపించడమే కాదు, నీకు తెలియకుండా భగవంతుడితో కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇకపోతే నువ్వు గంట అలా కొట్టినప్పుడు ఆ గంట లోపల నుంచి ఓం అనే శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఎప్పుడైతే నీ చెవిలార పడుతుందో నీ చెవి సమస్యలు రావు. అదేవిధంగా ఆ గంట కొట్టడం వల్ల భగవంతుడు కూడా ప్రేమతో నా భక్తుడు వచ్చాడని చెప్పి ప్రేమగా నీ వైపు నవ్వుతూ చూస్తాడు. అందుకని దబ 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 గంట కొట్టడం ఏంటి? అలా కొట్టొద్దు. అంత కంగారు ఎందుకు? కాసేపు రెస్ట్ తీసుకో. కాసేపు 5 నిమిషాలు కూర్చున్నప్పుడు గంట కొట్టి దర్శనం చేసుకో. అంత కంగారు ఎందుకు? కంగారు ఉన్నప్పుడు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు లేని కంగారు దేవాలయంకి ఎందుకు వస్తుంది? నువ్వు బిర్యానీ తినడానికి దిక్కుమాలినటువంటి ఆ పనికిమాలిన బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు లేని కంగారు దేవాలయంకి ఎందుకు వస్తుంది? కాబట్టి గంట కొట్టడం ద్వారా అటువంటి ప్రయోజనాలే కాదు, అటువంటి ఆధ్యాత్మిక చింతన ఉన్నది. కాబట్టి గంట 3 సార్లే కొట్టండి, ఎక్కువ కొట్టవసరం లేదు. ఓకే గురువుగారు. మరి ఒక్కొక్కసారి మనం దేవాలయం వైపు బయట నుంచి వెళ్తూ అక్కడే మొక్కి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది బయట నుంచి దండం పెట్టుకొని. మరికొన్ని కారణాలు ఏంటంటే ఆఫీస్‌కి వెళ్తూ లేకపోతే ఇతర పనుల మీద వెళ్తూ దర్శనానికి టైం లేక బయట నుంచే మొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో, అది ఫలితాన్ని ఇస్తుందా? అలా చేయొచ్చా? 100% ఫలితాన్ని ఇస్తుందమ్మా. హ్మ్. ఎలా ఇస్తుందో నేను చెప్పలేదు. శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమని? అరే బాబు! నీకు కష్టం వచ్చినప్పుడు కృష్ణ అనడం కాదు. నీకు రోగం వచ్చినప్పుడు రామా అనడం కాదు. నీకు ఆపద వచ్చినప్పుడు అచ్యుత అనడం కాదు. నీకు చింతలు వచ్చినప్పుడు శివయ్య అనడం కాదు. నీలో దుర్గుణాలు ప్రవహిల్లుతున్నప్పుడు దుర్గమ్మ అనడం కాదు. నీకు భయం వేస్తున్నప్పుడు హనుమా అనడం కాదు. మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు గోవిందా అనడం కాదు. నిరంతరము ఎవరైతే నన్ను స్మరిస్తారో నిరంతరము ఎవరైతే నన్ను స్మరిస్తారో వారి అందలే నేనుంటాను. చాలా క్లారిటీగా చెప్పాడు కృష్ణుడు. అంతేగాని కష్టం వచ్చినప్పుడు కృష్ణ అంటే ఎలా ఉందంటే ఏదో మనకు అవసరమైతే పక్కింటి ఆవిడని పిలిచినట్టుంది. నిరంతరం భగవంతుని స్మరించుకోవాలి. అందుకనే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు. ఎందుకని ఇది కలియుగం. కలియుగంలో మనిషి బిజీ లైఫ్ అయిపోయింది. కలియుగంలో మనిషి యొక్క లైఫ్ స్టైల్ బిజీ షెడ్యూల్ అయిపోయింది. అది ఆఫీస్ అవ్వచ్చు, ఏదో పని అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఇతర కారణాలు అవ్వచ్చు. నువ్వు బస్సులో వెళ్ళినా, వాహనం మీద వెళ్ళినా, నువ్వు దేని మీద వెళ్ళినా కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. దేవాలయం ముందు ఆగినప్పుడు చెప్పులు తీసి కిందకి దిగి నమస్కారం చేసుకోండి. చెప్పులు తీసి కిందకి దిగి నమస్కారం చేసుకోవడానికి పూర్వం రోజుల్లో